ముందుగా మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ఒలిచి పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా చికెన్ కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఎల్లిపాయలు దంచి పేస్ట్లా చేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని నూనె పోసుకోవాలి. చికెన్ ఫ్రై కదా ఫ్రెండ్స్, కొద్దిగా ఎక్కువగానే నూనె పడుతుంది. మీరు కూడా ట్రై చేయండి. బ్యాచిలర్స్కి అయితే టైం సేఫ్ అవుతుంది, తొందరగా అవుతుంది. నూనె కొద్దిగా కాగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అవి బాగా వేగాలి. ఉల్లిగడ్డలు వేగిన తర్వాత కడిగి శుభ్రంగా పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం. చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ముందుగా మనం ఎల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. బాగా చికెన్ని ఆయిల్లో మగ్గనివ్వాలి. బ్యాచిలర్స్ కోసం అయితే ఇది బాగుంటుంది, ట్రై చేయండి. టైం కూడా సేఫ్ అవుతుంది, తొందరగా అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చికెన్ మగ్గాక మనం అల్లం వెల్లిపాయ పసుపు వేసుకొని కలుపుకుందాం. బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు మగ్గనివ్వాలి. లేదని చెప్పా నిమిషము చాలు, వేదన మాటే తట్టుకోమంటే, మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి, ఏమి చేయమందువే, ఏమి చేయమందువే, చెలియా నీలో ప్రేమను తెలుపా, ఒక్క గడియ చాలులే అదే. ఇప్పుడు 3 స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి, చికెన్కి పట్టేలాగా. మీరు కూడా ట్రై చేయండి. చికెన్ ఫ్రై బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేసి మాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనిస్తే చికెన్ ఫ్రై రెడీ. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుందాం. మేము మసాలాలు తినాం కాబట్టి కొంచెమే మసాలా వేసుకుంటున్నాం. తినే వాళ్ళైతే బాగా వేసుకోండి కారం మసాలాలు. ఉప్పు వేసేది మర్చిపోయినా కాబట్టి లాస్ట్లో నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. మీరైతే ముందే వేసుకోండి. లాస్ట్ చికెన్ ఫ్రై రెడీ.